హాయ్, ఎక్సో మీ ఇంటి వంట రాజస్థాన్ స్పెషల్ ఎపిసోడ్ కి మీ అందరికీ స్వాగతం. హైదరాబాద్ బిర్యానీ, కాకినాడ కాజా, నెల్లూరు చేపల పులుసు ఇలా మనం అంటూ ఉంటాం కదా. అదే విధంగా రాజస్థాన్ లో కూడా పట్టణాల పేరుతో ప్రసిద్ధమైన వంటలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి చెన్నా జైసల్మేర్ కా. జైసల్మేర్ అనేది ఎడారిలో ఉన్న ఒక నగరం. అక్కడ తయారు చేసే చెన్నాని అలా పిలుస్తారు. మరి వాటి ప్రాముఖ్యత గురించి చెఫ్ భరత్ రెడ్డి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. మరి ముందుగా ఆయనకు వెల్కమ్ చెప్దామా? భరత్ రెడ్డి గారు వెల్కమ్ సార్. ఓకే, వెల్కమ్ టు ఎక్సో మీ ఇంటి వంట. ఓకే. మరి మీ ఇంటి వంట ప్రోగ్రామ్ ఈ వారం అంతా కూడా రాజస్థానీ స్పెషల్ ఐటమ్స్ ని పరిచయం చేస్తుంది మా జీ తెలుగు ప్రేక్షకులకి. అండ్ మీరు ఈ రోజు కూడా 2 వెరైటీ డిషెస్ మాకు పరిచయం చేయబోతున్నారు, రాజస్థానీ స్పెషల్స్. అండ్ మొదటి వంటకం వచ్చేసి చెన్నా జైసల్మేర్ కా. భరత్ రెడ్డి గారు, చెన్నా జైసల్మేర్ కా యొక్క ప్రత్యేకత ఏంటి? జైసల్మేర్ కా అని చెప్పి ఒకటి రాజస్థాన్ లో ఒక విలేజ్ అండి. ఇది టౌన్. అక్కడ వాళ్ళు పెరుగుతో కూడిన వంటకాలు మరియు మజ్జిగతో ఎక్కువ వాడుతుంటారు. పెరుగు మజ్జిగ వాడుతూ ఉంటారు. అవునండి. అది ఎడారి ప్రాంతం కాబట్టి వాళ్ళు హీట్ తట్టుకోవడానికి అవి కొంచెం ఉంటుంది కదా, కొంచెం చల్లగా ఉండే పదార్థాలు ఎక్కువగా వాడతారండి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం, సాల్ట్, పసుపు, కొత్తిమీర, కారం పొడి, శనగపిండి, పెరుగు, ఎండుమిర్చి, నానబెట్టిన కందిపప్పు. భరత్ రెడ్డి గారు, మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. చేద్దామండి. ముందుగా ఏదైనా తయారు చేసుకుని పెట్టుకోవాలండి దీనికి ముందు? పప్పును ముందుగా నానబెట్టి ఒక 10 hours అలా నానబెట్టి 10 గంటలు నానబెట్టాలి. అవునండి, దాన్ని ఉడకబెట్టి పెట్టుకోవాలండి. ఓకే, ఏం పప్పు అండి? ఇది కందిపప్పు. ఓకే, సో కందిపప్పుని అంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనము దీన్ని ఫుల్ గా చేయాలనుకోండి, ఎంత క్వాంటిటీ తీసుకుని సరే? 2 కప్పులు సరిపోతుంది. 2 కప్పులు. 2 కప్పుల కందిపప్పు తీసుకొని 10 గంటల పాటు నానబెట్టి ఉడకబెట్టిన తర్వాత అలా ఉంచుకోవాలి కాసేపు. అవునండి. ఓకే, సో నెక్స్ట్ అండి తర్వాత? నెక్స్ట్ ప్యాన్ మంట వెలిగించుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందామా? అవునండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్. సో ముందుగా తాలింపు వేసుకోవాలి, దానికి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం గరం అయినాక, హీట్ అయినాక ఆవాలు ½ టీ స్పూన్. ఓకే, ½ టీ స్పూన్ ఆవాలు. జీలకర్ర ఎన్ని స్పూన్స్? 1 స్పూన్. 1 స్పూన్ జీలకర్ర. ఎవరి ఇష్టాన్ని బట్టి జీలకర్ర విషయం. మిరపకాయలు, ఎండుమిర్చి ఒక 2 తీసుకొని 2 మిరపకాయలు. బిర్యానీ ఆకు అంటే ఫ్లేవర్ గురించి కదండి? అవునండి, బిర్యానీ ఆకు అయితే ఫ్లేవర్ గురించి. ఓకే, తర్వాత ఇంగువ ఒక చిటికెడు, చిటికెడు. దీంట్లో పచ్చిమిరపకాయలు 1 టేబుల్ స్పూన్. 1 స్పూన్. అంటే ఇప్పుడు 2 కప్పులు తీసుకున్నాం కదా కందిపప్పు, దానికి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు. ఎందుకంటే ఎర్రమిర్చి కూడా వాడతాం కదా, ఎర్రకారం కూడా మనం వాడతాం. అవును వాడుతుంటాం కాబట్టి సో మనకు ఒక 1.5 స్పూన్ సరిపోతుంది. ఆ తర్వాత అల్లం చాప్ చేసుకున్న అల్లము 1 స్పూన్. ఓకే, అల్లం 1 స్పూన్, తరిగిన అల్లం 1 స్పూన్ వేసుకొని కొంచెం పసుపు. ఇది ఆక్సైడ్ అండి, ఇది అందరికి మంచిది. అవును, సో ఇది కాసేపు అలా బ్రౌనిష్ కలర్ వల్ల బాగా వేగిన తర్వాత కొంచెం మిరపకాయల కలర్ వస్తుందండి. ఒక రకమైన మనము పప్పు ఉడకబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, అది తీసుకొని పప్పు తీసుకొని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలా. ఆ తర్వాత ఏం చేయాలంటే, ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు అవసరం లేదండి. 2 నిమిషాలు ఉడకనివ్వాలా. 2 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత కారం, దీనికి తగినంత కారం. ఇప్పుడు కొందరు చాలా కారంగా తింటారు, కొందరు నార్మల్గా తింటారు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు కారం 1 టేబుల్ స్పూన్ కారం. నార్మల్ వాళ్ళు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందా? అంటే బాగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి. సాల్ట్ టు టేస్ట్. ఓకే, పెరుగు తీసుకోవాలా. ఓకే, పెరుగు అంటే డైరెక్ట్ గా వేయాలి? డైరెక్ట్ వేయద్దండి,
పెరుగును ఒక కప్లో తీసుకొని ఓకే దాంట్లో చిలకొట్టుకోవాలి. చిలకొట్టుకొని అంటే ఒక కప్పు పెరుగు అండి, ఎంత పెరుగు తీసుకోమంటారు దీనికి? ఇప్పుడు ఒక కప్పుకు 200 గ్రాములు. 200 గ్రాములు చిలకొట్టుకొని శనగపిండి కలపాలండి. శనగపిండిని కలుపుకోవాలి. 5 టేబుల్ స్పూన్. సో 200 గ్రామ్ పెరుగులో ఒక 5 టేబుల్ స్పూన్స్ శనగపిండిని మనం అందులో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఉండలుగా ఉండనివ్వద్దు. అవును. 2 నిమిషాలు అయిపోయింది కదా? అవునండి. ఇందులో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకో. ఇది రాజస్థానీ ఫేమస్ అండి. ఇది వాళ్ళు చాలా ఇష్టంగా తినే ఐటమ్ ఇది. ఓకే. మరి దీనికి గార్నిష్ అయిపోయిందండి. ఇది ఒకటి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. రెడీ అండి. దీని మీద కొంచెం గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకోవాలి. టేస్ట్ చూసి చెప్తారా? ఓకే. సో ఇది దేంట్లో తింటే బాగుంటుందండి? ఇది రొట్టెలకు కానీ రైస్కి కానీ. రాజస్థాన్లో ఎక్కువ రొట్టెలు తింటారండి. వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసేది రోటీకి. రోటీ. అవును. రాజస్థానీ రోటీ అంటారు కదా? అవునండి. సో రోటీస్ లో తిన్నా బాగుంటుంది, మన అన్నంలో వేసుకున్నా కూడా బాగుంటుంది. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఎక్కువ ఎంత తింటే అంత మంచిది. బాగుందండి. అంటే కారం కారంగా ఉంది. ఫస్ట్ మనకి తిన్న వెంటనే కారం టేస్ట్ బాగా తెలుస్తుంది. అండ్ కారంగా అట్ ద సేమ్ టైం మంచి అంటే కొత్తిమీర టేస్ట్, సో ప్రతిదీ మిక్స్ అయ్యి ఉంది. చాలా బాగుందండి. సూపర్. అండ్ చెన్నా జైసల్మేర్ కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. చెన్నా జైసల్మేర్ కే దీనికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కందిపప్పు, పెరుగు, శనగపిండి, అల్లం, పచ్చిమిరపకాయలు, కారం, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఆవాలు, పసుపు, నూనె, కొత్తిమీర, ఇంగువ, ఉప్పు. దీని తయారీ పద్ధతి: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడకబెట్టిన కందిపప్పును కడాయిలో వేసి కాసేపు మరగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక సపరేట్ బౌల్లో పెరుగును తీసుకుని దాంట్లో శనగపిండిని బాగా మిక్స్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని కడాయిలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, చెన్నా జైసల్మేర్ కే తయార్.